మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఒక ప్రశ్న అండి. అంబేద్కర్ దేవుడా లేక అమిత్ షా చెబుతున్న దేవుడు దేవుడా? ఇదేమిటి ప్రశ్న? దేవుడికి అంబేద్కర్కి లింక్ ఏమిటి అని మీరు అంటారా? ఈ 2 రోజులుగా పార్లమెంట్లో జరుగుతున్నదేమిటో, దేశంలో జరుగుతున్నదేమిటో, ఆ గొడవ ఏమిటో, రగడేమిటో, రచ్చ ఏమిటో, ఘర్షణ ఏమిటో, పోరాటం ఏమిటో, యుద్ధం ఏమిటో అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి కనీసం అర్థమయ్యే ఉంటుంది నేనేమన్నాను, ఎందుకన్నాను. ఎందుకంటే తెలుసో తెలియకో అమిత్ షా మన హోంమంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు నోరు జారాడు. నోరు జారానని ఆయన అనుకోవటం లేదు, ఆయన పార్టీ వాళ్ళు కూడా అనుకోవటం లేదు. ఆయన అన్నది కరెక్టే అని అనుకుంటున్నారు. అలా అనడం వల్ల, ఆయన్ని సమర్థించడం వల్ల మొత్తం ఆ పార్టీ అంతా కూడా బోనెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డిఫెన్స్లో పడిపోయాడు. అసలు ముందు అమిత్ షా ఏమన్నాడు ఒక మాట, ఈ పార్టీకి మీరు చాలామంది వినే ఉంటారు, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన ఏమన్నా అంటే హిందీలో చెప్తారు. రాజ్యసభలో మాట్లాడుతూ, మాన్యవర్ ఆజ్కల్ బడా ఫ్యాషన్ హో గయా, అంబేద్కర్ 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 अंबेडकर अंबेडकर। अरे इतने बार अगर भगवान का नाम लेते 7 जन्म का స్వర్గ మిల్ జాతా. ఇది ఆయన అన్నాడు. దీన్ని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోయారు. మొత్తం టోటల్ అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఏకమయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ అభిశంసన నోటీస్ ఇచ్చింది. అమిత్ షా రిజైన్ చేయాలని లేదా ఆయన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళతో పాటు మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి. నిన్న అంబేద్కర్ స్టాట్యూ నుంచి పార్లమెంట్కి వెళ్తే మెయిన్ గేట్ దగ్గర వాళ్ళని అడ్డుకోవడానికి బీజేపీ వాళ్ళు ఎంపీలు అక్కడ సిద్ధంగా ఉన్నారు, కర్రలు పట్టుకుని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఆ టీవీ ఫుటేజ్ మనకు అందుబాటులో లేదు. కాంగ్రెస్ వాళ్ళేమో మమ్మల్ని బీజేపీ ఎంపీలు తోసేశారంటున్నారు. బీజేపీ వాళ్ళేమో ఇదిగో కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా రాహుల్ గాంధీ ధక్కాముక్కి చేసి మొత్తానికి చాలా న్యూసెన్స్గా బిహేవ్ చేశాడని చెప్పేసి మొత్తానికి అంబేద్కర్ మీద చర్చని ఇటు రాహుల్ గాంధీ మీద నెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడదామండి. అసలు ఇంతకీ ఏమిటి? అమిత్ షా చెప్పిన దేవుడు దేవుడా లేక అంబేద్కర్ దేవుడా? సరే, అంబేద్కర్ నేను ఎందుకు చెప్పాను, అంబేద్కర్ మాట ఎందుకు మాట్లాడాను అనేటటువంటిది ఆయన సమర్థించుకోవడానికి నెహ్రూ టైంలో అంబేద్కర్ ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది, అంబేద్కర్కి నెహ్రూకి ఉన్నటువంటి మధ్యన ఘర్షణ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ని నీచంగా చూశారు, అంబేద్కర్ని గౌరవించలేదు, కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించిందని చెప్పడం నా ఉద్దేశం అని చెప్పేసి ఆయన చెప్తున్నప్పటికీ ఓకే, అది 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 కరెక్టే. మీరు చెప్పండి, ఎన్నైనా చెప్పండి. నెహ్రూని తిట్టండి, కాంగ్రెస్ పార్టీని మొత్తానికి దుమ్మెత్తిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్కి మధ్య ఘర్షణ ఉందంటే ఉంది, భేదాభిప్రాయాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఆయన రిజైన్ చేశాడంటే రిజైన్ చేశాడు. రిజైన్ చేయడానికి కారణాలు అమిత్ షా చెప్తున్నవి వేరు, హిందూ కోడ్ బిల్లు సందర్భంగా అని చెప్పేసి చాలామంది చెప్తారు. అవన్నిటి జోలికి పోనక్కర్లేదండి. కానీ మీరు అన్న ఒక్క మాట ఉంది, ఆ మాటతో అంబేద్కర్ పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, అంబేద్కర్ పట్ల మీకున్నటువంటి గౌరవం ఏమిటి, భక్తి ఎంత, శ్రద్ధ ఎంత తేలిపోతుంది అనేటటువంటిది ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు. మీకు అంటే బీజేపీ వారికి. అమిత్ షా అంటే అమిత్ షా హోంమంత్రే కాదు కదా, ఈజ్ దట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ బీజేపీ అండ్ ద ఫోర్సెస్, ఆర్ఎస్ఎస్ ఆర్ హిందుత్వ ఫోర్సెస్ బిహైండ్ ద బీజేపీ. మొత్తం వీటన్నిటికీ కూడా ప్రతినిధి అమిత్ షా. సో అమిత్ షా మాట్లాడిన మాటలు అంత తేలిగ్గా ఎవరు తీసుకోరన్నమాట. నిజంగా భగవంతుడిని తలుచుకోమంటున్నాడు, తలుచుకుంటే స్వర్గం మీకు ప్రాప్తిస్తుంది అని అన్నారు. ఇది ఏ భావజాలానికి? ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ఈసారి చాలా స్పష్టంగా మీది మనువాద భావజాలము, మనుస్మృతికి రాజ్యాంగానికి ఉన్నటువంటి తేడా ఏమిటో చెబుతూ మీ సిద్ధాంతకర్తలు ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళ సిద్ధాంతకర్తలు ఎవరైతే ఉన్నారో సావర్కర్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా మనుస్మృతిని ఫాలో అవ్వండి అని చెప్పేసి దేశానికి అంతటికి పిలుపునిచ్చారు, కానీ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమని వాళ్ళు చెప్పలేదు అని చెప్పేసి ఈ వాదాన్ని ఆయన తీసుకొచ్చాడు. అంటే మనుస్మృతి, మనువాదం, ఆ భావజాలం ఒకటి. ఆ భావజాలం ఏమిటి అంటే కులం పేరు మీద, మతం పేరు మీద, దేవుడి పేరు మీద
100% మంది జాతుల్ని అణచివేసి దోపిడీ చేసినటువంటి సంస్కృతికి ఒకరు చాలా అల్పసంఖ్యాకులు ప్రతినిధులైతే ఆ భావజాలాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు సెక్యులర్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు. సో ఈ రెండిటికి ఉన్నటువంటి అంటే లౌకిక భావజాలానికి మనువాద భావజాలానికి మధ్య చాలా ఘర్షణ ఉంది. సో మనువాద భావజాలం నమ్మేటటువంటి వాళ్ళు దేవుడు 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 అని అంటారు. నిజంగా దేవుడే కానీ ఆదుకునేవాడైతే, దేవుడే కానీ రక్షించేవాడైతే, ఓ సర్వరక్షకుడా కాపాడు తండ్రి అని పాపం శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా ఈ అణగారిన జాతులు అరిచి 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 మొత్తుకొని ఉంటాయి కదా. నిజంగా దేవుడే ఆదుకొని ఉంటే ఈ తారతమ్యాలు ఎప్పుడో తీరిపోయేవి కదా, ఈ అసమానతలు ఎప్పుడో తొలగిపోయేవి కదా, ఈ రిజర్వేషన్లు అనేవి అవసరం లేకుండా ఉండేవి కదా, అసలు అంబేద్కర్, పెరియార్, పూలే లాంటి వాళ్ళు అవసరమే లేదు కదా. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో కానీ దేవుడు అనేవాడు ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజన జాతుల్ని ఆదుకోలేదు. ఆదుకున్నవాడు ఎవడయా అంటే అంబేద్కరు. ఆయన వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ వచ్చినాయి. రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఈ దేశంలో బానిసలుగా బతుకుతున్న వాళ్ళు మనం బానిసలుగా బతుకుతున్నాము, ఇదిగో ఈ భావజాలం మనల్ని నొక్కివేసిందని చెప్పేసి అణిచివేసిందని చెప్పి తిరగబడాలని చెప్పి అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారు. అంబేద్కర్ ఏమన్నాడు ఒక చోట, బానిసకు నువ్వు బానిసవురా అని చెప్పు, వాడు తిరగబడతాడు అన్నాడు. అందుకని అందరికీ దళిత బహుజన జాతులకు ఇచ్చిన సందేశం ఏంటంటే అధ్యయనం చేయండి, సమీకరించండి, పోరాడండి. అప్పుడే ఉద్యోగాలు మీ పరమావధి కాదు, ఉద్యోగాలు మాత్రమే మీ గమ్యం కాదు, పరిపాలన మీ గమ్యం, రాజ్యం మీ గమ్యం, సింహాసనం మీ గమ్యం అని చెప్పి ఆయన చెప్పాడు. అందుకని చాలామంది విగ్రహాలకు పూజలు వేయచ్చు, అంబేద్కర్ విగ్రహాలకి జపమాలలు వేసి ఆయన నామాన్ని 100 సార్లు స్మరించవచ్చు. కానీ ఆయన పేరు మీద ఆ ట్రస్ట్ పెట్టాం, ఈ ట్రస్ట్ పెట్టాం, ఈ మెమోరియల్ పెట్టాం, ఆ మెమోరియల్ పెట్టాం అని 100 సార్లు బల్లగుద్ది చెప్పొచ్చు. కానీ మనసులో మాత్రం ఏదో ఒకటి ఉంది, ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలానికి ఘర్షణ జరుగుతుందన్నమాట. అది అనుకోకుండా బయటపడిపోయింది అమిత్ షా నోటితో. తప్పైపోయింది, ఏదో పొరపాటున వచ్చింది, నేను కాంగ్రెస్ వారిని అనబోయి ఏదో ఇట్లా వచ్చింది అని అంటే సరిపోయేది. పశ్చాత్తాపం లేదు కదా, అన్న మాటను సమర్థించుకుంటున్నారు కదా. అది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్కి ఘర్షణ లేదా అంటే ఉంది, అది వేరే పాయింట్. నెహ్రూకి అంబేద్కర్కి మధ్యన ఏం జరిగింది అది వేరే పాయింట్. ఇక్కడ మహాత్ముడినే వదలలేదు, సో ఆఖరికి అంబేద్కర్ని కూడా వదలలేదు. పాయింట్ ఏమిటయా అంటే మీరు దేవుణ్ణి తలుచుకోండి, మీకు స్వర్గ సౌఖ్యాలు అందుతాయి. అంబేద్కర్ తలుచుకుంటే మాటిమాటికి అంబేద్కర్ని తలుచుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది అన్న. అంబేద్కర్ని తలుచుకోవడం, అంబేద్కర్ని స్మరించుకోవడం, అంబేద్కర్ని పూజించుకోవడం, అంబేద్కర్ని నెత్తి మీద పెట్టుకోవడం ఫ్యాషన్ కాదు. అది ఒక భావజాల ప్రతీక, పోరాట ప్రతీక. అందుకని ఈ దేశంలో అమిత్ షా చెబుతున్నటువంటి దేవుడు కాదు, ముఖ్యంగా అణగారిన జాతులకు, దళిత బహుజన జాతులకు అసలు సిసలు దేవుడు అంబేద్కర్. కాబట్టే మీరు అంబేద్కర్ని అవమానించినట్టు అయింది. మీరు అంబేద్కర్ పేరు తలుచుకుంటే ఏమీ లేదురా, దేవుని తలుచుకోండిరా అని చెప్పి దేవుడి పేరు మీద ఇంతకాలం చేసినటువంటి దోపిడీకి ఆమోద ముద్ర వేస్తున్నట్టు అయింది. అందుకనే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అవడమే కాదు, మొత్తం దళిత బహుజన సంఘాలు, జాతులు, వర్గాలు, సెక్యులర్ ఫోర్సెస్ అన్నీ కూడా అమిత్ షా మాటని తప్పుపడుతున్నారు. తప్పుని తప్పుగా గమనించి దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని ప్రకటించి ముందుకు వెళ్తే పర్వాలేదు. ఈ ఒక్క పాయింట్ మీద కొట్టుకొని చద్దామంటే వాళ్ళు కొట్టుకొని చావనివ్వండి, మనకు అదంతా అనవసరం. కానీ ఎవరి మనసులో ఏముందో, అంబేద్కర్ పట్ల ఎవరి హృదయాల్లో ఏ విధమైనటువంటి స్థానం ఉందో ఈ అమిత్ షా మాట ద్వారా అర్థమైపోయిందండి నిజంగా. అందుకనే ఇప్పుడు ఈ గొడవ అంతా జరుగుతుంది. చూద్దాం ఈ గొడవ పర్యవసానం ఏమిటో. మొత్తానికి ఒక రకమైనటువంటి పోరాటం అయితే, భావజాల పోరాటం అయితే సాగుతుంది. దాన్ని పట్టుకున్నాడు రాహుల్ గాంధీ గట్టిగా, రాజ్యాంగము మనుస్మృతి అంటూ పట్టుకున్నాడు. ఆ విధమైనటువంటి భావజాల పోరాటం ఈ దేశంలో జరగాలి. ఎన్నికల పోరాటం కాదు, ఈ భావజాల పోరాటం జరిగితేనే, మల్లగుల్లాలు పడితేనే, ఒక భూకంపం వస్తేనే, అనేక సునామీలు వస్తేనే ఒక
కంక్లూజన్ వస్తుంది, గమ్యం ఏమిటో మనకి తెలుస్తుంది. పోరాటం అప్పుడు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంటుంది. ఇది మిత్రులారా, మొత్తానికి ఏది ఏమైనా తేనె తొట్టును కదిపాడు అమిత్ షా. ఆయన చెప్పింది అసలైనటువంటి దేవుడు ఎవరో ఈ దేశంలో ప్రజలు తేల్చుకుంటారు. ఇది మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.